భారత విప్లవ వేగుచుక్క కామ్రేడ్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మరియు పీవైఎల్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ మరియు తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దత్తహరి, ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యను కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పాలని చూస్తోందనే ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చిందని విమర్శించారు. అదేవిధంగా స్వదేశంలో కూడా అదానీ, అంబానీ, టాటా లాంటి కార్పొరేట్ సంస్థలకు విశ్వవిద్యాలయాలు పెట్టబడేందుకు వెసులుబాటు కల్పించిందన్నారు. విద్యార్థుల మనస్సుల్లో మత భావాలతో కూడిన పాఠ్యాంశాలను జాతీయ నూతన విద్యా విధానం పేరుతో తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక సంస్కరణలను వ్యతిరేకించాలని భగత్ సింగ్ చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 10% బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, జీడీపీలో 6% నిధులు కేటాయించకుండా ఎలా నూతన విద్యా విధానం ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విధానాలపై విద్యార్థులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనీష్, నవీన్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, కోశాధికారి నిఖిల్, నాయకులు మమత, మహేష్, అజయ్, ముస్తఫా తదితరులు మరియు యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నినాదాన్ని మొట్టమొదటిసారిగా నినదించిన వ్యక్తి ఎవరు అనంటే భగత్ సింగ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 1829 బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వలస పాలకులుగా వచ్చి ఆ వలస పాలకులు భారతదేశంలో ఉండే ప్రజలను మొత్తంగా జలగలు పీల్చినట్టుగా శరీరంలో ఉండే రక్తాన్ని చెమటని మొత్తం పీల్చుకున్న సందర్భంలో పరాయి దేశస్తులు మిమ్మల్ని పాలదోలడమే ఈ భారతదేశంలో ఉండే చైతన్యం, మేమందరం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నాం, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టేంత వరకు విశ్రమించమనే భగత్ సింగ్ తన నినాదంగా తీసుకుని ఢిల్లీ నగర వీధులలో మొత్తం కూడా విద్య అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. నాకు చాలా బాధ అనిపించేది. తనకు తక్కువ సమయంలో ఎక్కువ తన యొక్క పోరాటాన్ని అన్ని వైపులా ఉన్నటువంటి మెయిన్గా నేను 2 కోణాల్లో నేను చెప్పగలుగుతున్నాను. మనకు వలసవాదం మీద గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు. వలసలు ఏ విధంగా బ్రిటిష్ వారు వచ్చి మన మీద దౌర్జన్యాలు చేస్తున్నారో ఆ దౌర్జన్యాన్ని సంఖ్యలు ఇప్పి పోరాటం చేయమని సంకేతాలు ఇచ్చినటువంటి మహామేధావి ఈ భగత్ సింగ్ గారు. కాబట్టి భగత్ సింగ్ చేసినటువంటి పోరాటంలో మనకు ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులుగా మీరు ముందుకు సాగాల్సిందిగా కావాల్సింది ఏదైనా మన జాతి, మన భరత జాతికి సంబంధించినటువంటి విద్యార్థులు మనందరం కేవలం ఒక మాటను కట్టబెట్టేసి మిగిలినటువంటి కులాల మతాలకు అతీతంగా విభజించేటువంటి కుట్రలన్నీ కూడా వ్యతిరేకించాల్సినటువంటి సందర్భం మన పైన ఉంది. ఇప్పుడు అసలే ఇందాక సార్వాళ్ళు అనేక విషయాలు చెప్పారు, ఉండేసరిగా మీకు కూలంకుషంగా చెప్పారు. ఈ భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా ఉంది, మనకు ముందున్నటువంటి సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి. నిన్న నిర్వహించినటువంటి